రాహుల్ మాటిచ్చాడు కాబట్టే కులగణన. నాడు రేవంత్ను రెడ్లే వ్యతిరేకించారు, ఇప్పుడు ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు. నేను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుపడ్డారు, బీసీ మంత్రులకు మంచి శాఖలు ఇవ్వరా, మీరెంతమంది, మీకెన్ని పదవులు, రెడ్డి నేతల తీర్పై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్, బీసీలను బీజేపీ ఎదగనివ్వదని వ్యాఖ్య. ఈ యొక్క అంజన్ కుమార్ యాదవే కాదు, మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలపైన ఫైర్ అవుతూ ఉన్నటువంటిది మనం గతంలో చూసుకోవచ్చు. ఒక పక్కన బీసీలకి చట్టసభల్లో బీసీలకి రాజకీయంగా ఎదగకుండా అన్యాయం చేస్తుంది, బీసీల జనాభా ప్రకారం పదవులు ఇవ్వాల్సినటువంటి సర్కార్ నేడు 6% లేనటువంటి రెడ్లకు ప్రాధాన్యత ఇస్తుందని తీర్మార్ మల్లన్న యొక్క వాదన. దాని తర్వాత బీసీఏ సీఎం అవుతాడని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్, నేడు అంజన్ కుమార్, గతంలో జీవన్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతుందన్నటువంటి సంకేతాలు వినపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంబంధించినటువంటి దాంట్లోనే వ్యతిరేకమైనటువంటి పవనాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి పైన నేరుగా ఘాటైనటువంటి విమర్శలు చేయకపోయినా ఒక పక్కన ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రెడ్లనే విమర్శిస్తూ ఉన్నారు ఆ పార్టీలో ఉన్నటువంటి. గతంలో ఇప్పుడు ఏదైతే అంజన్ కుమార్ గారు చెప్తా ఉన్నారో, నాడు తిట్టినటువంటి వాళ్ళే ఇలా భజన చేస్తూ ఉన్నారు అనేది. గతంలో మనం కోమటిరెడ్డి బ్రదర్స్ని కనుక చూసుకున్నట్టయితే ఉంటే నోటికి ఎంత వస్తుందంతా రేవంత్ రెడ్డిని తిట్టింది. ఇలా రేవంత్ రెడ్డిని ఆహో ఓహో అని పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే పొగిడి పదవులు తెచ్చుకోవడం వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్, వెంకటరెడ్డి అయితే ఎంత వస్తే అంత బూతులు తిట్టిండ్రు రేవంత్ రెడ్డిని. పైసలు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాడు. ఇక నేను నా నోటితో అయితే చెప్పాను, అన్ని విపరీతమైనటువంటి మాటలు అన్నారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళ దగ్గర అయిపోయినారు. మరి బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అనేది అంజన్ కుమార్ యాదవ్ యొక్క వాదన. ఏదేమైనా కానీ ఆ యొక్క వాదనలో నిజం ఉన్నది, కానీ రెడ్లని మాత్రం విపరీతమైనటువంటి ధోరణిలో తిట్టడం జరిగింది. ఒకసారి ఆ సంబంధించినటువంటి ఇక ఆ వీడియోను కనుక మనం చూస్తే ఆ కేంద్ర మంత్రి వాళ్ళంతా దున్నుకున్నాయి. ఎవరు మెరిట్ లేదు, ఒక వజన్లో 8 మంది పోటీ పడతారు కుస్తీలలో. కొట్టుకుంటే ఎవరు ఫస్ట్ ఉంటారు వాడికే కదా. ఎవరు అదృష్టానికి ఎవరు కొట్టుకోలేరు. ఎవరు అంజన్ కుమార్ యాదవ్ యాక్టివ్ బాంధవ్యం ఎవరు లేరు. కష్టకాలంలో ఒక పురుగు లేకుంటున్నాయి. పిల్లలు పూడి తినిపించడం ఆఫీస్లో కూడా రాకపోతుంది. అట్లా సేవ చేసుకుంటూ వచ్చి ముఖ్యమంత్రిని కాపాడింది నేనే. చాలా సామాజికంలో కన్నా మా బాబా పెట్టిరు. జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పింది. కుల్లపోయి చెప్తున్నా నేను స్టేట్ ఫార్వర్డ్ నాకు వర్కింగ్ పోయి నేను ఎవరు చేయలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పి, సోనియా గాంధీ చెప్పి, సో చాలా ఇంకా ఘాటైనటువంటి విమర్శలు నిన్న యాదవ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఏదైతే మన జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీ ఆ ఎన్నికలలో దానం నాగేందర్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దానం నాగేందర్కి ఓడిపోయేందుకు అక్కడ ఇవ్వడం జరిగింది. నాకు ఇస్తే నేను గెలిచేటోని కదా అని చెప్పేసి మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ పైన కూడా అంజన్ కుమార్ యాదవ్ నిన్న ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. సో రానున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో మరి దాంట్లో అవకాశం కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేసిందన్నటువంటి కొన్ని ఆరోపణలు వినబడతా ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి పోటీ చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. అంతేకాకుండా అనిల్ కుమార్ యాదవ్కి ఇట్లా కొంతమందికి యాదవులలో కూడా పదవులు ఇవ్వడం జరిగింది. కానీ పిడికలు లేనటువంటి రెడ్డిలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటనేటువంటిది ప్రధానమైనటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఆయన ఇంకేం మాట్లాడింది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పోయింది. ఇగో రాహుల్ మాటిచ్చాడు కాబట్టి కులగణన, నాడు రేవంత్ను రెడ్లే వ్యతిరేకించారు, ఇప్పుడు ఆయన దగ్గర భజన చేస్తున్నారు. నేను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుపడ్డారు, బీసీ మంత్రులకు మంచి శాఖలు ఇవ్వరా, రెడ్డి నేతల తీరుపై అంజన్ కుమార్ ఫైర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటిచ్చాడు కాబట్టే రాష్ట్రంలో కులగణన సాధ్యమైంది, లేకుంటే సాధ్యమయ్యేది కాదు. గతంలో రెడ్లే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు, ఇప్పుడు వాళ్ళే ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు. రేవంత్ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం అంటే యాదవులు అండగా నిలిచాం, అందుకే యాదవుల సదర్ను రాష్ట్ర పండుగగా ప్రకటించారు అని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. యాదవ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆదర్శ్ నగర్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన
రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఎదుగుదలను రెడ్డి సామాజిక వర్గం అడ్డుపడింది. కేంద్ర మంత్రి కావలసిన నన్ను కొందరు రెడ్డి నాయకులు కాళ్ళు పట్టి గుంజారు అని వ్యాఖ్యానించారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు 2 రాజ్యసభ స్థానాలు చాలా అని ప్రశ్నించారు. వాళ్ళు అంటే రెడ్లను ఉద్దేశిస్తూ రెడ్లు ఎంతమంది ఉన్నారు, ఎందరు మంత్రులు అయ్యిండ్రు, మనకు మంత్రి పదవులు వస్తే గొర్రెలు బర్రెల శాఖలు ఇస్తారు, రెవెన్యూ ఫైనాన్స్ వంటి పవర్ఫుల్ మినిస్ట్రీలు ఒక్కటి కూడా ఇవ్వలేదు. నేను సికింద్రాబాద్ ఎంపీ సీట్ అడిగితే ఓడిపోయిన వాళ్లకు ఇవ్వొద్దని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు? చేవెళ్ళ, నల్లగొండ, సికింద్రాబాద్ టికెట్లు రెడ్లకు ఇయ్యలేదా? బయట పార్టీలోకి వెళ్ళిన దానం నాగేందర్ ఇంటికి వెళ్ళి టికెట్ ఇచ్చారు. నాకు అవకాశం ఇస్తే 2 లక్షల మెజార్టీతో గెలిచేవాడిని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు కులగణనను విజయవంతం చేయడానికి కారణమైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ పటాలకు పాలాభిషేకాలు చేశారు. ఎవరిని ఎదగనివ్వలేదు. తాను ఎవరి మెప్పు కోసం మాట్లాడడం లేదని, ఒక నాయకుడు అనిల్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చామని చెబుతున్నాడని, ఉమ్మడి రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా అనిల్ ఎన్నికయ్యాడని గుర్తు చేశారు. ఈ నాయకులు రెడ్లు ఎవరినైనా ఎదగనిచ్చారా? ఆలు మగలు, తండ్రి కొడుకులు 20 ఏళ్లుగా పదవులు అనుభవిస్తున్నారు. రెడ్లను ఉద్దేశిస్తాను అన్నటువంటి మాట. బీసీలను మాత్రం అడగదొక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, తండ్రి కొడుకుల విషయం కనుక చూసుకున్నట్టయితే తండ్రి కొడుకుల విషయంలో ఒక పక్కన రెడ్లను అనుకున్నట్టయితే అక్కడ జానారెడ్డి 2 కుమారులు కావచ్చు. ఇక అన్నదమ్ముల విషయానికి వచ్చినట్టయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. మరో పక్కన భార్య భర్తలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యమని అయినటువంటి పద్మావతి. సో వీళ్ళు అంటే మొత్తం అంతా కూడా నల్లగొండకు సంబంధించినటువంటి వాళ్ళే రెడ్లను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నల్లగొండకు సంబంధించినటువంటి రెడ్లు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశిస్తే నిన్న అంజన్ కుమార్ యాదవ్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో తాను ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నానని, ఆ పదవి రాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఇతర భజన పరులైన రెడ్లు అడ్డుకున్నారని ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ సోనియా గాంధీకి విషయం చెప్పి తనకు ఈ పదవినిప్పించిందన్నారు. రాముడిని మీకేమైనా రాసిచ్చారా? బీసీ నాయకులను బీజేపీ కూడా ఎదగనివ్వదని బీహార్లోని తేజస్వి యాదవ్, యూపీలో అఖిలేష్ యాదవ్ను సీఎం కాకుండా చేశారని అంజన్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ విషయం రాగానే హిందూ ముస్లిం కొట్లాటలు పెడతారు, భారత్ మాత అంటారు. మేము పాకిస్తాన్ మాత అంటున్నామా? భారత్ మాత రాముడిని మీకు పట్టా రాసిచ్చినామా అని చెప్పేసి బీజేపీ పైన మరోసారి మండిపడడం జరిగింది అంజన్ కుమార్ యాదవ్. ఆయన మాట్లాడినటువంటి దాంట్లో 100కు 100 అది కరెక్ట్ అయినటువంటి అంశమే. గతంలో కేసీఆర్ పరిపాలించినటువంటి ఆ 10 సంవత్సరాలలో దొరల పెత్తనం నడిచిందనేది ప్రధానంగా వినపడ్డది ఆ రోజు. ఇప్పుడు రెడ్ల పెత్తనం మాత్రమే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అంటే ఈ పార్టీలన్నీ కూడా వీళ్ళేదో పట్టా చేసుకున్నటువంటి తీరుగా, బీఆర్ఎస్ పార్టీనేమో దొరలు పట్టా చేసుకుంటే కాంగ్రెస్ పార్టీనేమో రెడ్లు పట్టా చేసుకున్నారా అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి యాదవులకు సంబంధించినటువంటి సదస్సులో ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. రెవెన్యూ ఫైనాన్స్ అంటే పైసలు ఇచ్చే కాడ తెచ్చే కాడనేమో అక్కడ రెడ్డిలు రావులు ఉంటారు, ఈ గొర్రెల శాఖ, బర్రెల శాఖ, ఈ చిన్న ఏవైతే ఈ శాఖలు ఉంటాయో ఇవి మాత్రం బీసీలకు కట్టబెట్టడం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ వ్యవహారం మీద చూసుకోవచ్చు, ఆయనకి ఏ శాఖ ఉందనేది. అంటే మెయిన్ సంబంధించినటువంటి శాఖలు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరో పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా పైసలు ఎక్కడెక్కడ ఆమ్దారు ఉంటుందో, ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క అధికారాన్ని బలంగా చూపెట్టుకోవాలో ఆ శాఖలు మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మిగతా ఉన్నటువంటి ఏ నామకే వస్తున్నటువంటి వాటిని బీసీలకు లేకపోతే ఎస్సీలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా మరి ఆయన నిన్న కొంత ఆవేశంగా మాట్లాడడం జరిగింది. అంతకంటే ముందు విహెచ్ హనుమంతరావు యాదవుల పేర్లు తీసుకోకపోవడం ఒక సభలో ప్రస్తావిస్తూ దీంతో కొంత ఆగ్రహానికి లోనైనటువంటి అంజన్ కుమార్ ఆ సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం ప్రధానంగా లేవనెత్తడం జరిగింది. నిన్న యాదవ సంఘ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మొత్తం యాదవ సంఘాలు నిన్న కలవడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయా సంబంధించిన కులగణన విషయంలో ఆ సంబంధించిన సామాజిక వర్గాలని సమీకరించి ఈ కులగణన విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వాళ్ళకు వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి.
మీరు చెప్పకపోవడం వల్ల నేను విలన్గా మిగిలిపోతా ఉన్నాను. మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక్కో సంబంధించిన సామాజిక వర్గం నుంచి ఒకరు తీసుకోండి బాధ్యత అంటే అంజన్ కుమార్ యాదవ్ యాదవ్ల తరపున ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ నిన్న సభ పెట్టడం జరిగింది.